ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అని జనాలు అడిగితే వైసీపీ నెగ్గితే మావిగన్నం, మళ్ళీ చంద్రబాబు గారు నెగ్గితే అమరావతి అని చెప్పాల్సి వస్తుంది. ఈ రాజకీయాలు ఒక 15 సంవత్సరాల క్రితం తమిళనాడులో ఇలాగే ఉండి, ఒక ముఖ్యమంత్రి ఏదైనా డెవలప్ చేస్తే దాన్ని ఇంకో ముఖ్యమంత్రి వచ్చి చెడగొడతాం, ఆ ముఖ్యమంత్రి వచ్చి డెవలప్ చేస్తే మళ్ళీ ముఖ్యమంత్రి మారిన తర్వాత దాన్ని చెడగొడతాం. ఇలాగ అన్నీ అయిపోయి ఇప్పుడు తమిళనాడులో స్థిరత్వం వచ్చింది. ఏదైనా ఒక ముఖ్యమంత్రి ఏదైనా ఒక ఏరియాను డెవలప్ చేస్తే నెక్స్ట్ ముఖ్యమంత్రి వచ్చి దాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు అమ్మ ఉణవు అని ఒకటి పెట్టారు, అమ్మ క్యాంటీన్లు అని పెట్టారు. జయలలిత చచ్చిపోయిన తర్వాత దాన్ని స్టాలిన్ గారు కంటిన్యూ చేశారు. అలాగే ఏదేది ప్రజలకు మంచిదో అది కంటిన్యూ చేస్తున్నారు. ఇలా కక్ష రాజకీయాలు పెట్టుకుని ఒకరినొకరు ఎలా చేసి ఆంధ్రప్రదేశ్ ఎవరికి డెవలప్మెంట్ అవ్వకుండా నాశనం అయిపోద్దేమో అని ఒక ఆంధ్రుడిగా నాకు చాలా భయంగా ఉంది. ఏంటి రాజకీయాలు? ఎప్పుడు జనాలకు హైదరాబాద్ లాగా మనది రాజధానో అమరావతి ఎప్పుడు డెవలప్ అవుతుంది ఎవరికీ తెలవట్లేదు. ఈ కక్ష రాజకీయాలు జరుగుతూ కులరాజ్యాలు ఉంటూ ఆంధ్రప్రదేశ్ నాశనం అవనాకు ఒక నాంది పలుకుతుందేమో అని నాలాంటి సాధారణ నెటిజన్లకి చాలా భయంగా ఉంది. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందో, ఎప్పుడు ఈ జనాలు మారుతారో, ఈ పొలిటికల్ వాళ్ళు ఎప్పుడు మారుతారో, ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఎప్పుడు బాగు చేస్తారో ఎవ్వరికీ తెలవట్లేదు. ఏంటో ఈ రాజకీయం, ఏంటో ఈ రాజకీయ నాయకులు.